చంద్రబాబు గారి టైంలో 2014-19లో రోడ్లు వేశారు. ఆ రోడ్లు ఆయన ఉండగానే పాడైతే మళ్ళీ పట్టించుకున్న పాపాన పోలేదు. జగన్ వచ్చాక అసలు పట్టించుకోలేదు. దాని కారణంగానే గుంటలు సమస్య. రోడ్డు వేసాక కనీసం ఎన్ని రోజుల కాల పరిమితి ఉండాలి అన్న రూల్ పెట్టట్లేదు మనం. ఇప్పుడు ఏదో చెప్తున్నాం, అది కూడా వేటికి పబ్లిక్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుని టోల్ గేట్లకు సంబంధించి పెడుతున్నాం తప్పించి మిగతా రోడ్లకు పెట్టట్లేదు. ఇప్పుడు గుంటలు పోడ్చమని చెప్పాం. గుంటలు పోడ్చడానికి డబ్బులు 100 కోట్లు పోస్తున్నాం. ఆ పోసిన తర్వాత ఆ గుంట 6 నెలలు లేదంటే రికవరీ చేసేటట్టు ఉండాలి కదా. లేదా ఒక ఏడాది పాటు ఆ గుంటలు పూడ్చే కార్యక్రమం ఆ ఏరియా ఒకళ్ళకి అప్పచెప్పేయాలి కదా. అట్లా లేదు. కానీ జగన్ టైంలో ఎవడో ఒక సంస్థోడు, పైడాల అనేటటువంటి సంస్థోడు, జగన్ కూడా కాదు, కిరణ్ కుమార్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వాడేదో రోడ్డు వేసాడట, ఆ రోడ్లకు సంబంధించిన గుంటలు అట్లాగే ఉన్నాయి అంటూ దానికి రికవర్ చేయమని చెప్పేసి ఈనాడు వార్తలు రాయడం. ఇప్పుడు 4 కోట్లు రికవర్ చేయమని చెప్పేసి కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారట. నెల్లూరు ఎస్సీకి ఆర్ఎన్బి ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారట. ఏది 2012లో రోడ్లకి. ఆ లెక్కనైతే 12 తర్వాత 14 తర్వాత కట్టిన రోడ్లకి ఎంత రికవరీ వసూలు చేయాలి అంటే అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాలని. మన వాళ్ళు అయితే కనుక తప్పు చేసినా కాపాడుకు రావాలి, ఎదురోళ్ళు అయితే కనుక తప్పు చేయకపోయినా సరే వెంటాడాలన్నటువంటి ధోరణి మన జర్నలిజంలో ఉండటం అనేది ఒక శాపంగా మారుతుంది.